సుందర నాయనారు జీవిత చరిత్ర పార్ట్ 4. కొన్ని దినములు గడిచిన తరువాత చేరమాను పెరుమాళ్ సుందరారును తన ఇంటికి సకల మర్యాదలతో తీసుకొని వెళ్ళాడు. కొంతకాలం సుందరారు ఆయనతో ఉన్నాడు. అతనికి అకస్మాత్తుగా తిరువారూరు దేవుడు జ్ఞప్తికి వచ్చాడు. వెంటనే అక్కడికి వెళ్ళ నిశ్చయించాడు. చేరుమాను పెరుమాళ్ సుందరారుతో కలిసి వెళ్ళలేకపోయినందుకు చింతించాడు. సుందరారు ఆయనను ఓదార్చి చేరమానును అచ్చటే ఉండి చక్కగా న్యాయవంతంగా పరిపాలించవలసిందని కోరాడు. చేరమాను సుందరారుకు సాష్టాంగపడ్డాడు. సుందరారుకు అనేక వస్తువులను బహుకరించాడు. తన మనుష్యులను సుందరారుకు తోడిచ్చి పంపాడు. పరమశివుడు కూడా సుందరారు తన నుండి అనేక వస్తువులను పొందవలనని అభిలషించాడు. తన నుండి కాక ఇతరుల నుండి స్వీకరించదగునా? అందుకని చేరమాను ఇచ్చిన వస్తువులు సుందరారుకు దక్కలేదు. సుందరారు తన పరివారంతో తిరిగి తిరుమురగన్ పొండి దాటిపోతుంటే ఆ వస్తువులన్నిటినీ తస్కరించారు దొంగలు. వేటగాళ్ళులాగా దొంగలు దండెత్తగా సుందరారు పరివారము వస్తువులన్నిటినీ అక్కడే వదిలి చెల్లాచెదురయింది. సుందరారుకు దోపిడీ జరిగిందని చెప్పారు. సుందరారు దేవుని సన్నిధికి పోయి పడిగం పాడి బయటకు వచ్చేసరికి పోయిన వస్తువులన్నీ అక్కడ కనబడ్డాయి. అంటే ఇవన్నీ శివుడు తనకిచ్చినవన్నమాట. దైవలీలలు ఎంత విచిత్రం! కొంతకాలం గడిచింది. సుందరారుకు చేరమాను పెరుమాళ్లను మళ్లీ చూడాలనిపించింది. కుండ కోలూరు త్రోవలో తిరుపుక్కిలియూరు అవినాశి చేరుకున్నాడు. అక్కడ కాలిడుతుండగా మంగళ వాయిద్యములు ఏడుపులు కూడా వినిపించాయి. బోగట్టా చూడగా ఇరువురు బ్రాహ్మణ కుమారులు చెరువునకు స్నానమునకు వెళ్ళినట్లు, ఒకడు ముసలి బారి పడినట్లు, రెండోవాడు దైవవశమున తప్పించుకున్నట్లు, ఇరువురి ఉపనయనములు ఆ రోజుననే నిశ్చయింపబడినట్లు, బ్రతికి బట్టగట్టిన వాని ఉపనయనం జరుగుతున్నట్లు, రెండవ వాని ఇంట ఏడుపులు వినపడుతున్నట్లు తెలిసింది. బ్రతికి ఉంటే అతని ఉపనయనం కూడా ఆ రోజే జరుగవలే. సుందరారు ముసలి బారిన పడిన వాని తల్లిదండ్రులను సేద తీర్చాలని అనుకున్నాడు. వారింటికి వెళ్ళి వాకిట ముందు నుంచుని ఉండగా వారు ఏడుపులు మాని సుందరారు అంతటి వాడు అక్కడికి వచ్చినందుకు లోపలికి ఆహ్వానింపవాళ్ళు బయటకు వచ్చారు. చాలా కాలము నుండి సుందరారు దర్శనం అందరూ వాంఛించారు. ఈ ప్రేమాభిమానాలు సుందరారు మనసును ఉద్వేగపరిచాయి. ఈశ్వరుడు ఇతని మనసున ప్రవేశించి చనిపోయిన బాలుణ్ణి బ్రతికించ తలుపు కలిగించాడు. అందుకని చెరువు వద్దకు వెళ్ళి అవినాశి దైవము మీద పాట పాడాడు. సుందరారు ప్రార్థనకు దేవుడు లొంగాడు. మకరము కడుపులో ప్రవేశించి లోన శిథిలమైన బాలునికి తిరిగి రూపమిచ్చి మొసలి ఆ బాలుని కక్కునట్లు చేశాడు. యముడు కూడా ఆ పిల్లవానికి తిరిగి ప్రాణం పోశాడు. అందరూ ఆశ్చర్యపడినట్లు తేజోవంతంగా మనోహరంగా ఆ బాలుడు అందరికీ పునర్జీవంతో కనబడ్డాడు. ఈ అద్భుతమును పిల్లవాని తల్లిదండ్రుల సంతోషానికి గట్లు లేకపోయాయి. సుందరారు కాళ్లకు మొక్కారు. సుందరారు ఆ పిల్లవానిని గుడికి తీసుకొని వెళ్ళి అవినాశి అప్పార్ను కొలిచి ఆ బాలునకు తనే ఉపనయనము గావించాడు. చేరమానునకు ఈ అద్భుత సంఘటనతో సుందరారు మీద ప్రేమ గౌరవాలు అత్స్యల్లుగా కోడున్ కోలూరులో సుందరారును ఘనంగా ఆహ్వానించాడు. సుందరారు రాజుగారితో కొంతకాలం ఉన్నాడు. ఒక రోజున ఒంటరిగా గుడికి వెళ్ళి దేవుణ్ణి అర్చించాడు. దైవాన్ని చూడగానే అతనిలో తన్మయత్వము ఆవహించింది. ఆనంద బాష్పాలు రాలుస్తూ నేల మీద దొర్లాడు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మనస్సు భగవంతుని పైననే కేంద్రీకృతము అయ్యింది. చాలాసేపటి వరకు అతనికి స్పృహ రాలేదు. భూమిపై బ్రతుకు దుర్భరం అనిపించింది. అందుకే దేవదేవుని తిరిగి కైలాసానికి తీసుకొని వెళ్ళమని పడిగములు పాడాడు. శివుడు సుందరారును తిరిగి కైలాసమునకు రా అని నిశ్చయించాడు. అందుకని తన ప్రమద ఘనాల్ని సుందరారుకు తెల్ల ఏనుగుపై కైలాసానికి తీసుకొని రా అని పంపారు. సుందరారుకు ఈ విషయం తెలియబరిచారు. సుందరారు గుడి నుండి బయటకు వచ్చాడు. తెల్ల ఏనుగు తనకై ఎదురున నిలబడి ఉంది. మనసులో చేరమాను పెరుమాళ్లు కూడా కైలాసానికి తీసుకువెళ్లాలనుకున్నాడు. ఏనుగెక్కి కైలాసానికి బయలుదేరాడు. ఆ సమయమున పాడిన పడిగములో బొందితో కైలాసానికి వెళ్ళినట్లు లేదు. భౌతిక దేహము అచ్చోటనే విడవబడింది. పౌంచ భౌతిక శరీరంలో పంచభూతాలు
వాటిలో ఐక్యమయ్యాయి. ఇచ్చట చేరమానుకు సుందరారుకు కైలాసానికి వెళ్తున్నట్లుగా స్ఫురించింది. వెంటనే భద్రాస్పాన్ని అధిరోహించి తిరు అంచెకైలముకు వెళ్ళాడు. అచ్చట సుందరారు తెల్ల ఏనుగుపై వెళ్తున్నట్లు చూచాడు. తక్షణమే అశ్వము చెవిలో పంచాక్షరిని ఉచ్చరించాడు. ఆగ మేఘాలతో గుర్రము చేరమానును సుందరారు దగ్గరకు చేర్చింది. చేరమాను సుందరారును అచ్చట కొలిచాడు. ఇద్దరి ఆత్మలు కలిసి కైలాసానికి చేరాయి. కైలాసంలో ద్వారపాలకులు ఒక్క సుందరారునే లోనికి ఆహ్వానించారు. సుందరారు శివుణ్ణి నుతించాడు. దయసాగరా, నా తప్పులను క్షమించావు, సంసార బంధనాల నుండి తప్పించావు, నీ సమక్షమునకు నన్ను లాక్కున్నావు, అనంతమైన ఆనందాన్ని ఇచ్చావు, నీవెంత దయార్థ కనురార్థ హృదయుడవు అని స్తుతించి చేరమాను బయట వేచి ఉన్నాడని చెప్పాడు. తన స్నేహితుణ్ణి మురిపించుటకు పరమశివుడు తన వాహనమైన నందికేశ్వరుణ్ణి చేరమానుని తీసుకుని రమ్మని పంపాడు. శివుడు చేరమానును తన అనుమతి లేనిదే ఎట్లా రాగగలవు అని అడిగాడు. సుందరారు కైలాసానికి బయలుదేరుట చూచాను, అతని వియోగము భరించలేక అతనితో వచ్చాను అని చేరమాను బదులిచ్చాడు. ఈ సంఘటనలో చేరమాను ఒక మహాసత్యాన్ని వెల్లడించాడు. ఒకడు అనర్హుడైనను ఋషికి గురువునకు ఆత్మీయుడవగలిగినచో గురువు తనతో పాటు తన శిష్యునికి కూడా భగవత్ సాన్నిధ్యము మొసగగలడు అన్న సత్యము రూఢమైనది. సుందరారు పూర్వపు రీతిని మనసా వాచా దైవాన్ని కొలుస్తూ కైలాసంలో ఉండిపోయాడు. పరవాయారు సంగ్లియార్లు పుడమిపై తమ పూర్వజన్మ కర్మలను అనుభవించి కైలాసానికి చేరారు. పార్వతీదేవికి యథావిధిగా వారి వారి పరిచర్యలు ప్రారంభించారు. పెరుమాళ్లను నమ్మిన భటులు తమ ప్రభువును విడిచి ఉండజాలక కత్తులతో పొడుచుకొని కైలాసానికి చేరుకున్నట్లు ప్రతీతి. ఇంతటితో సుందర నాయనారు కథ సమాప్తం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.